వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్పై బెదిరింపులకు దిగారు. అమెరికాతో వాణిజ్య చర్చలపై భారత్ సమాధానం చెప్పాలి, లేకుంటే భారత్కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. మొన్న రియల్ అమెరికాస్ వాయిస్ కార్యక్రమంలో తాను భారతదేశాన్ని టారిఫ్ల మహారాజాగా అభివర్ణించినందున తనపై ఆగ్రహంగా ఉందని అన్నారు. కానీ ఇది వాస్తవమని, అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నిటికన్నా భారత్ అత్యధిక టారిఫ్లను కలిగి ఉందని, దానిని ఎదుర్కోవాల్సి ఉందని అన్నారు. ఉక్రెయిన్పై యుద్ధానికి ముందు భారత్ రష్యా నుండి ఏదో కొంత మొత్తంలో తప్ప ఎప్పుడూ చమురు కొనుగోలు చేయలేదని అన్నారు. దీని తర్వాత రష్యన్ శుద్ధి కర్మాగారాలు భారత్ గడ్డపైకి వచ్చి లాభాలు ఆర్జించడంతో అవి లాభదాయక స్థితిలోకి వెడతాయని అన్నారు. దీంతో అమెరికా ప్రజలు చివరికి యుద్ధం కోసం అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలతో అమెరికా గొప్ప ఒప్పందాలను కుదుర్చుకుందని అన్నారు. ఆ దేశాలన్నీ తమతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని, ఎందుకంటే వారికి అమెరికా మార్కెట్లో అవసరమని గ్రహించారని అన్నారు. భారత్ కూడా అమెరికాతో మర్యాదగా మంచి సంబంధాలు కలిగి ఉండాలని బెదిరిస్తున్న వైఖరితో నోరు పారేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా చైనా, రష్యాలతో పొత్తు భారత్కు మంచిది కాదని హెచ్చరించాడు ఈ పెద్దాయన.